ఇప్పుడు రెగ్యులర్‌గా మనం చూసుకుంటే హార్ట్ అటాక్ పేషెంట్‌లు ఎక్కువగా ఈ మధ్య కాలంలో గూడా ఎక్కువ జెంట్సే కనిపిస్తున్నారు సార్. సో, ఎందుకంటారు అది? సి జెంట్స్‌కే ఎక్కువ వస్తుందంటారు. ఇదంతా అపోహ అంటారా నిజంగా? జెంట్స్‌కే ఎక్కువ అంటే నాకు క్లినికల్ ప్రాక్టీస్‌లో కూడా జెంట్స్‌కే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఎందుకంటే వీళ్ళే కొంచెం ప్రిసిపిటేట్ అయ్యే పనులు చేస్తుంటారు. జిమ్‌కి ఎవరు ఎక్కువ వెళ్తారు? జెంట్సే వెళ్తుంటారు. ఆ టైంలో ప్రిసిపిటేట్ అవుతూ ఉంటుందనమాట. సో, హ్మ్. ఆడవాళ్ళకి కూడా వస్తది జెనెటికల్‌గా. మెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ విమెన్‌తో హ్మ్. కంపేర్ చేస్తే. ఓకే సార్. ఇప్పుడు అలానే చూసుకుంటే దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి హోమియో కేర్‌లో ఏమన్నా ఉంటుందా సార్? రైట్. సో, హోమియోపతిలో మంచి హోమియో. ట్రీట్మెంట్ ఉంటుందండి. సో, ఇందాక చెప్పినట్లు కొలెస్ట్రాల్ హ్మ్. సింథసిస్ అయిందనుకోండి, కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి మంచి మెడిసిన్స్ ఉంటాయి. అదేవిధంగా చాలామంది మా దగ్గరికి ఎలా వస్తారంటే, హార్ట్ అటాక్ వచ్చింది. సో, ఓకే. మా హార్ట్ వీక్‌గా ఉంది. సో, బేసిక్‌గా ఏమవుతుందంటే, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ చనిపోతుందనమాట. సగం ఫంక్షన్ పోతుంది. ఆ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కార్డియాక్ ఫెయిల్యూర్ అంటామనమాట. హ్మ్. ఆ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఆహ్, అలోపతిలో ఎటువంటి మెడిసిన్స్ లేవు. కానీ ఆహ్, కార్డియాక్ మజిల్‌కి మంచి స్ట్రెంత్ ఇచ్చి హార్ట్ అటాక్ రాకముందు మీరు ఎలా ఉన్నారో కొంతవరకు అలా చేయడానికి ఆహ్, హార్ట్ మజిల్‌కి మంచి పవర్ ఇయ్యడానికి, మంచిగా రికవర్ చేయడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దానికి గూడా వాడొచ్చు.